ఈరోజు మనం మంగళగౌరి వ్రతం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి అందరూ ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయగలరు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మంగళగౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. 6వ తేదీ నుంచి మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళగౌరి వ్రతం విశిష్టత తెలుసు. తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి. ముందుగా శివపార్వతుల ఫోటో లేదా విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్ఠించాలి. మంగళగౌరీ దేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి. పూజకు ముందు అమ్మవారిని గంగాజలంతో శుభ్రం చేసి అలంకరించాలి. అలాగే పువ్వులు, పండ్లు సమర్పించాలి. ఆ తర్వాత 16 దీపాలను వెలిగించి మంగళగౌరి వ్రత విధానం కథ చెప్పుకుంటూ హారతి ఇవ్వాలి. మంగళగౌరి వ్రతంలో ఉపయోగించిన వస్తువులను పేద స్త్రీలకు దానం చేయాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళగౌరి వ్రతాన్ని ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి శివయ్య వంటి భర్తను ఇవ్వాలని పార్వతీదేవిని కోరుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంతోషకరమైన వైవాహిక జీవితం కొనసాగుతుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ధనానికి లోటు అనేది ఉండదు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష కారణంగా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించే అవకాశం లభిస్తుంది. పార్వతీదేవి అనుగ్రహంతో మీ జీవిత భాగస్వామితో ప్రేమ, సామరస్యం ఉంటుంది. వ్రత నియమాలు. మంగళగౌరి వ్రత నియమాలు ఏంటో తెలుసుకుందాం. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజు, వ్రతం రోజు భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు. వ్రతం రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ వ్రతానికి 5 ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి. ఒక మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లోనూ ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని వాడకూడదని పండితులు చెబుతారు. అలాగే మహిళలకు వాయనం ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమలు ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు, కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని నమ్ముతారు. పసుపు, కుంకుమలతో ముత్తైదువుకు బొట్టు పెట్టొచ్చు, కానీ చేతికి ఇవ్వకూడదని పెద్దలు చెబుతారు. విన్నారు కదా, సింపుల్గా మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేసుకోవాలో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.